వంకాయ కర్రీ అండి. తెలంగాణ అండ్ రాయలసీమ రెండు రకాలుగా చేసిన వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. చపాతీకి, రైస్కి, రొట్టెకి అన్నిటికీ బాగుండే రెసిపీ అండి. ఎలా చేయాలో కూడా మీకు మొత్తం పూర్తి వీడియో చూడండి. మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ వంకాయ తాలింపు చేస్తున్నానండి. రాయలసీమ, తెలంగాణ రెండు కలిపి చేస్తున్నానండి. టమాటా, చింతపండు, నువ్వులు, పల్లీలు, 2 పచ్చిమిర్చి, ఆనియను, కొబ్బరి, ధనియాల పొడి అండి, కొంచెం నువ్వులండి, 1 స్పూన్ నువ్వులు, కొబ్బరి. లిమ్మడి స్టవ్ బంద్ చేయండి, ఎందుకంటే పెన్నం బాగా వేడిగా ఉంటుంది, వేగిపోతుంది. నువ్వులు అనేవి తొందరగా ఇదైపోతాయి కదా, పెన్నం వేడిగా వేగిపోతాయి. చాలా బాగుంటుందండి. ఇది రెండు కలిపి చేస్తున్నాను. కొంచెం తెలంగాణ, కొంచెం రాయలసీమ రెండు కలిపి చేస్తున్నాను. అన్ని మిక్సీలో వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి, కర్రీ బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే కొంచెం కర్రీ బాగుంటుందండి. వంకాయలకు అనేది కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి. స్టైనర్లోకి మంచిగా కడిగి పెట్టుకునేటివి తీసుకోండి. ఎమ్మడి నూనెలో వేస్తే చిట్లుతుందండి. కొంచెం స్టైనర్లోకి తీసేసుకుంటే వంకాయలు చిట్లది ఆయిల్. వంకాయలు కొంచెం మెత్తగా మీడియం పెట్టుకొని వంకాయలు అనేది గోలిచ్చి ఫస్ట్ వంకాయలు గోలిచ్చి పక్కకు పెట్టేసుకోవాలండి. వంకాయలు మెత్తగా అయిపోతాయి అన్నీ ఒకటేసారి వేస్తాయి. వంకాయలు ఒకటి వేసి పక్కకు పెట్టేసుకున్నాం. చాలా బాగుంటుందండి కర్రీ. ఈ తొడుమని కూడా వేస్తాను, బాగుంటుంది. ఉప్పు, కారం అన్నీ పడతాయి కదా, బాగుంటుంది. 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుతుందండి. పైన కిందికి పైకి చేస్తూ ఉండాలి. ఇదొక టేస్ట్ వస్తుందండి. మనము పక్కకు నూనెలో ఒక్కటి సపరేట్గా వేయించుకుంటే కర్రీ అనేది వాళ్ళ టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా అన్నీ ఒకటేసారి చేస్తే బాగుంటుంది. ఇట్లా కూడా చేస్తే చాలా బాగుంటుంది. సాల్ట్ అండి, అన్నీ ఒకటేసారి పట్టుకొస్తాం. కొబ్బరి, ఉప్పు 3 స్పూన్. ఏమాత్రం స్టవ్ ఎక్కువ తగ్గియకండి, నూనె పట్టుకుంటాయి వంకాయలు. ఇవి మాకు తొందరగా ఉడికిపోతాయండి. గంజి వంకాయనే ఏమంటారు దీన్ని, తొందరగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే నేను ఫస్ట్ పక్కకి వేయించి పెట్టుకుంటే సరిపోతుందని పక్కకి వేయించుకున్నాను. మనకు చారల వంకాయలు ఉంటుంది చూడండి, కొంచెం చారలు ఉంటుంది వంకాయ, అది కొద్దిగా లేట్ ఉడుకుతుంది. పైన కలపండి, మెత్తగా అయిపోతాయి వంకాయలు. ఈ వంకాయలు కొంచెం చాలా మెత్తగా అయిపోయినాయండి. ఉప్పు కలిపితే కూడా గుజ్జు అయిపోతుంది. వంకాయ బజ్జా ఏమంటారు కదా, వంకాయ బజ్జీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చాలండి, ఇది పక్కకు తీసేస్తాను. పక్కకు పెట్టేస్తానండి వంకాయలు. ఆవాలండి, జీలకర్ర, కరివేపాకండి, కొంచెము ఇంగువ, ఆనియన్స్ కూడా వేసేసి వేసుకోవాలండి. ఒక 2 మిరపకాయలండి తరిగి పెట్టుకున్న తీసుకోవాలి. మిరపకాయలు ఇది కొంచెం మిరగా వేయించుకోవాలి. ఆనియను, ఇప్పుడు టమాటా వేస్తానండి. పతలాగా తరిగిన టమాటా, ఒక టమాటా చాలండి, తీయగా ఉందండి కొద్దిగా, అందుకే కొంచెం చింతపండు రసం వేసి 2 స్పూన్లు పెరిగేయండి, గట్టి పెరగండి. కొంచెం కారం వేసి మగ్గిస్తానండి. ఇప్పుడు మిక్సీ పట్టిన కారం వేసేస్తాను. కొంచెం పెరిగేసినాక ఆయిల్ బయటికి రావాలండి. కొంతమంది గ్రైండ్కి వేసేస్తారండి టమాటా అండి, ఇలానే చేస్తాను. చాలా బాగుంటుంది టమాటా కనిపిస్తూ ఉంటే. మిక్సీ పట్టుకున్న కారం
వేసి బాగా మగ్గియండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది వేసి పిండి నానబెట్టుకునేది రసము దిలో వస్తుంది. పెరుగులో బాగా వేగాలండి కారము. ఎంత బాగుంటుందండి ఈ కారం, చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేయాలి. ఉత్త వాటర్ వేయకూడదండి, ఎప్పటికైనా టేస్ట్ ఉండదు. ఎందుకంటే టమాటా పులుపు ఉండదండి. మనం ఎంత లేదన్నా కొంచెమన్నా నిమ్మకాయ సైజన్నా చింతపండు వేయాలి, లేకుంటే అది పులుపు ఉండదు. ఉందండి, చింతపండు వాటర్ వేసి కొంచెం ఆయిల్ బయటకు రావాలండి మగ్గినాక. ధనియాల పొడి అండి, 1 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి వేసినాక అంతా కలపండి. ఇంకా కొంచెం వాటర్ పడతాయండి. ఉప్పు కారం అంటే ఇంత నీళ్ళు పట్టవండి. మనం గ్రేవీ వేసినాం కదా, నువ్వులు పల్లీలు వేసినాం కదా, అందుకే కొంచెం వాటర్ పడతాయి. ఇది ఉంటేనే కదండి మనకి కూడా కలుపుకొని గ్రేవీ కావాలా. అందుకే ఒక రకంగా రాయలసీమ సైడు, ఒక రకంగా తెలంగాణ సైడు 2 రకాలు చేసినానండి. ఈ గ్రేవీలన్నీ వేయరండి వాళ్ళు, రాయలసీమ సైడు ఉత్త కొబ్బరి ఒకటే వేస్తారు. ఈ గ్రేవీలన్నీ తెలంగాణ సైడ్ వేస్తారండి. 2 రకాలు చేసినాం. షుగర్ అండి, 2 స్పూన్ షుగర్ వేసుకోండి. కర్రీ అనేది బ్యాలెన్స్ అవుతుందండి, లేకుంటే ఒగరొగరు ఉంటుంది. మనం షుగర్ వేసుకుంటేనే మనకు కర్రీ అనేది బ్యాలెన్స్ ఉంటుందండి, తినాలనిపిస్తుంది, కమ్మగా ఉంటుంది. లేకుంటే సప్పగా ఉంటుంది. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు వంకాయలు వేసేస్తానండి. చాలండి, మరి గట్టిగా అయిపోతే వంకాయలకు సరిపోదు. కొన్ని వంకాయలు వేసుకుంటూ కలపండి. అంతా ఒకటేసాట ముద్ద వేయకండి. స్పాచులతో కలపండి, ఎందుకంటే మెత్తగా కాదు. వంకాయలలో కూడా ఆయిల్ ఉంటుంది కదా, సరిగిపోతుంది. చాలా బాగుంటుందండి వంకాయ, ఇలా చేసుకోండి. అన్నంలోకి సూపర్ ఉంటుందండి కర్రీ. ఎప్పుడు గుత్తి వంకాయనే బాగుండదండి, ఇలా కూడా చేసుకోండి. తెలంగాణ రాయలసీమ సైడ్ చేసే 2 కలిపి చేసిన కర్రీ అండి వంకాయ కర్రీ. ఎక్కువ కలపకండి, మెత్తగా అయిపోతుంది. ఈ వంకాయలు కొంచెం మెత్తగా అవుతాయండి, కానీ టేస్ట్ ఈ వంకాయ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది. రాయలసీమలో ఓన్లీ చింతపండు రసం వేస్తారండి, ఉత్త కొబ్బరి కారం వేస్తారు అంతే. షుగర్ వేస్తారండి వాళ్ళు కూడా. అప్పుడు తినేవాళ్ళమండి, చాలా బాగుంటుందని. ఇక్కడ అన్నీ ఇంకా పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎక్కువ యూజ్ చేస్తారండి ఇక్కడ. అక్కడ ఏమి యూజ్ చేయరండి, ఉత్త కొబ్బరి కారమే. అందుకే 2 రకాలుగా చేస్తానండి, రాయలసీమ అండ్ తెలంగాణ. రాయలసీమలో మళ్ళీ కలపండి. వంకాయలకే సరిపోయిందండి గ్రేవీ. కొంచెం వంకాయలు బాగా పడితే టేస్ట్ వస్తుంది వంకాయ. అయిపోయిందండి, ఇలా చేసుకోండి వంకాయ కర్రీ, చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది రెసిపీ. టేస్టీ ఉంటుందండి వంకాయ కర్రీ అండి. తెలంగాణ అండ్ రాయలసీమ 2 రకాలుగా చేసిన వంకాయ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చపాతీకి, రైస్కి, రొట్టెకి అన్నిటికీ బాగుండే రెసిపీ అండి.
ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ అండి. పెరుగు, టమాటా అన్ని కమ్మకమ్మని టేస్టీతో ఉన్న వంకాయ కర్రీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. రాయలసీమ, తెలంగాణ రెండు కలిపి చేసిన వంకాయ కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. ఒక హైప్, ఒక లైక్ ఇవ్వండి. ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ. సరిపోయింది కదండి టేస్ట్? మా వారికి సరిపోయిందంటండి. కొద్దిగా చూసారు టేస్ట్. ఒకటేసారి వేస్తానండి నేను, మళ్ళీ వేయను, అన్నీ సరిగిపోతాయి.